కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీఠాపురంలో 6.5 కోట్లతో నూతన కోర్టు భవన సముదాయం వర్చువల్ పద్ధతిలో ఘనంగా ప్రారంభించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. కాకినాడ జీఎంసీ బాలయోగి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం. ప్రజా సమస్యలపై కాకుండా ప్రజా ప్రతినిధుల వేతనాలపై చర్చించడంపై జడ్పీ చైర్మన్ సీఈఓలను నిలదీసిన సభ్యులు. బాయ్కట్ చేసేందుకు ప్రయత్నించిన సభ్యులకు సర్ది చెప్పి వారం రోజులు గడువు కోరిన కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్. కాకినాడ సాంబమూర్తి నగర్ 5వ వీధి బాలవెంకట్ నగర్లో ఘనంగా శ్రీ విజయ గణపతి మందిర ప్రతిష్ట. సిటీ ఎమ్మెల్యే వనమాడి కుమారుడు మోహన్ వర్మ చేతుల మీదుగా మందిర ప్రతిష్ట నిర్వహించినట్లు మందిర ప్రతిష్ట రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి 13వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గాది శివరామకృష్ణ. డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన శుక్రవారం కాకినాడ జీఎంసీ బాలయోగి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు, అనపర్తి, రాజానగరం, కాకినాడ రూరల్, మండపేట, జగ్గంపేట శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, పంతం నానాసి, వేగుళ్ల జోగేశ్వరరావు, జ్యోతుల నెహ్రూ, వివిధ మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు సభకు హాజరయ్యారు. కాగా ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రజా ప్రతినిధుల వేతనాలు, టీఏ, డిఏలపై సభ్యులు జడ్పీ చైర్మన్ సీఈఓలను నిలదీశారు. దీంతో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ వారం రోజులు గడువు అడిగి బాయ్కట్ చేసేందుకు ప్రయత్నించిన సభ్యులకు సర్ది చెప్పారు. ప్రజా ప్రతినిధులు స్థానిక సమస్యల మీద మాట్లాడకపోతే సభను అగౌరవపరిచినట్లే అని అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఇదిలా ఉండగా 21 నెలల నుండి వేతనాలు ఇవ్వలేదని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రశ్నల వర్షం కురిపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కావస్తుందని, 2 సంవత్సరాల నుండి ఈ బకాయిలు ఉన్నాయని అప్పుడు ప్రశ్నించని సభ్యులు ఇప్పుడు ప్రశ్నించడంలో ఆంతర్యం ఏమిటి అని మండపేట, అనపర్తి ఎమ్మెల్యేలు ఎదురు ప్రశ్నించారు. అయితే దీనిపై కలెక్టర్ స్పందించి తీర్మానం చేసి ఆమోదం తెలిపిన తర్వాతే బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇరిగేషన్ మీద మీరు చెప్పినప్పుడు ఎంతసేపు బయట వ్యవసాయ ఇరిగేషన్ మీద మీరు ఇరిగేషన్ వాటర్ వచ్చి కాకినాడ లాంటి ఊరిని చాలా సందర్భాల్లో ముంచేస్తాను. అంటే కాకినాడ అంటే రూరల్ ప్రాంతాల్లో రమణయ్యపేట, వలసపాటల, యాభైవాటలోని అలాగే సర్పవరం చాలా ప్రాంతాల్లో ఉంటారు. దానికి ప్రధానంగా ఒక కాలువ ఒకటి ఉండేది. అచ్చంపేట జంక్షన్ నుంచి రమణయ్యపేట, వలసపాటల మీదుగా ఆ కాలువ పల్లవరాజనగరం, గుడారగుంట, పల్లవరాజనగరం మీదుగా ఆ కాలువ వెళ్ళి ఉప్పుటేరులో కలిసి ఆ కాలువ ఆ డైవర్ట్ అయ్యి కంటిన్యూగా అన్ని జైనీరు వచ్చినా అన్ని ఎక్సెస్ వాటర్ ఏదో వచ్చినా సరే అట్లా ఎక్కువైంది. ఆ కాలువ ఇవాళ పూర్తిగా కప్పివేయబడ్డది. పూర్తిగా దాన్ని ఆక్రమణ పోలేదు. పూర్తిగా దాని మీద పూర్వపు శాసనసభ్యుడు అయితే ఒక ప్యాకెట్ క్లబ్బే కట్టేశాడు. దాని మీద దాంట్లో పెట్టేస్తే క్లబ్ పెట్టేసి అందులో ప్యాకెట్ కూడా అరెస్ట్ జరుగుతాం. ఒక్కసారి కాకినాడ స్మార్ట్ సిటీ రేపు ముందు చాలా పెద్ద సిటీ అవ్వబోతా ఉంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం నుంచి ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నందుకు కాకినాడ ఎంతో బాగా డెవలప్ చేసుకుందాం అన్న ఆలోచన మా అందరిలో ఉంది. ఆ ఆలోచన ఎంత డెవలప్ చేసినా సరే మీరు ఇళ్లలోకి గతంలో చెన్నై చూశారు, తర్వాత హైదరాబాద్ చూశారు, ఇప్పుడు విజయవాడ చూస్తూ ఉన్నాం. ఇట్లకి ప్రధానమైన వాటర్ బాడీస్ ఏదైతే వాటర్ బాడీస్ ఉన్నాయో ఆ వాటర్ బాడీస్ని బయటకు తీయకపోతే ముందు ముందు కాకినాడకి చాలా ప్రమాదం జరుగుతుంది. ఒక డిఈ గారు అయితే ఈ చూడలేక వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఎంజాయ్ చూడలేక 2.5 సంవత్సరాలు ఆయన సర్వీస్ ఉంటుండగానే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే
హైడ్రా తరహా అంటే ఆ తరహా ఒక ఆలోచన వాటర్ బాడీస్ ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడే కాదు, వాటర్ బాడీస్ ఎక్కడైతే ఉన్నాయో ముందు నోటిఫై చేయాలి. కొంచెం ఆ బ్లూ మ్యాప్ తీసి అందులో పూర్వం వాటర్ బాడీస్ ఎట్లా ఫ్లో అయ్యి ఏంటి, ఆ వాటర్ బాడీస్ అట్లే వచ్చే వాటర్ బాడీస్ని తెలకుండా మనం మహానగరాలు నిర్మించలేము. నిర్మించినా తిరిగి మునిగిపోతాయి, అది మటుకు వాస్తవం. కాబట్టి ఆ వాటర్ బాడీస్కి అడ్డంగా ఉన్నటువంటి అన్నీ కూడా తొలగించవలసిన కోరుతాను. గతంలో కలెక్టర్ గారు పీడిఎఫ్ బియ్యం 27,000 చిల్లర పీడిఎఫ్ బియ్యం పట్టుకోవడం జరిగింది, 50,000 చిల్లర. అయితే నేను కోరేది ఏంటంటే ఈ అవేర్నెస్ పల్లెటూరులో కూడా తీసుకురావాలని చెప్తాను. నేనైతే ఏ ఊరిలో ఒకటే చెప్తా ఉన్నాను, మన పోషకాహారాన్ని మోడీ గారు అయితేనేది కూటమి అయితేనేది ఏదైతే 42 రూపాయలు సుమారు ఖర్చు పెట్టి పోషక పదార్థాలు కలిపి జనం ఏమనుకుంటారు, ఏదో ప్లాస్టిక్ బియ్యం, అదే నల్లగా బియ్యం, ఎర్ర బియ్యం వచ్చేది అనుకుంటారు. అవి పోషక పదార్థాలు. అవి పోషక పదార్థాలు అన్నది ప్రతి మనిషికి తెలియజేయాలి. మనం దాని మీద ఖర్చు పెట్టి 42 రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని పోషక పదార్థాలుగా తీసుకొచ్చి మనం ఇస్తూ ఉంటే ఈ భారతదేశపు పోషక పదార్థాల దొంగ ఒక కుటుంబం భారతదేశపు పోషకాహారాలని దొంగతనం చేస్తూ ఉంటాయి. ఆ కుటుంబం కాకినాడలో ఉంది. ఆ కుటుంబం మీద తగిన చర్యలు తీసుకోవాలా. దాన్ని అవేర్నెస్ అయితే కూడా ప్రతి ఒక్కదానికి మనం అమ్ముతున్నది బియ్యం కాదు, మీ పిల్లలకి మీకు పోషకాహారాలు ఇస్తున్నారు, అది మీరు అమ్ముతున్నారు అన్నది ప్రతి విలేజ్లోనే అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పిహెచ్సి కావాలంటే చాలా అవసరం. పిహెచ్సి కాదు, పక్కన రమణయ్యపేటకి ఈ సూర్యాపేట దాకా కూడా పడుకోవచ్చు. ఆ ఏరియాలో చాలా చాలా అవసరం అండి. ఎందుకంటే ఇండస్ట్రీస్ వస్తాయన్నాయని చెప్పి అందరూ ఆనందిస్తూ ఉన్నారు. కానీ ఇండస్ట్రీస్తో పాటు దాని యొక్క బాధ కూడా అనిపిస్తున్న గ్రామాలు ఉంటాయి. 5-6 గ్రామాలు ఉంటాయి. 6 గ్రామాలు కళ్ళు మండిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఊపిరితిత్తులు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆ కోరమండల్ ఫ్యాక్టరీలో ఏం చేస్తున్నారో ఏంటో ఎవరికి తెలియదు. అది ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి రసాయనాలు ఏదైనా ఉంటే అలా ఆ ఫ్యాక్టరీ గొట్టాల నుంచి వచ్చే కాలుష్యం పూర్తిగా అనారోగ్యం చేస్తారు. చిన్న 3 గ్రామాలు ఎప్పుడో కాకినాడ సిటీలో ఇల్లు వచ్చిన గ్రామాలు ఎవరో ప్రాంతంతో దేనివల్ల దాన్ని ఎలా ఎంతకాలం ఇల్లు అవ్వకుండా పెట్టి లేదా పంచాయతీ ఎన్నికలైనా పెట్టేసి పెడితే పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఉంటే వెళ్ళి ఆ ఫ్యాక్టరీ దగ్గర వెళ్ళి అడుగుతారు, కనీసం ఏంటి ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి అడుగుతారు. లోపల ఎన్ని స్క్వేర్ మీటర్లు పర్మిషన్ తీసుకున్నారో తెలియదు, అసలు అది గ్రీన్ బెల్ట్ ఎంత కొట్టేశారో తెలియదు, ఎంత కన్స్ట్రక్షన్ చేశారో తెలియదు, ప్లాన్ అప్రూవల్ తీసుకున్నారో లేదో తెలియదు. చాలామందికి చివరికి అది ఏ పంచాయతీలో ఉన్నది కూడా తెలియని పరిస్థితి. కాబట్టి సార్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అక్కడ ఆరోగ్యం ప్రధానంగా కొంచెం ఆ ప్రాంతాన్ని ఇండస్ట్రీ యొక్క బాధ మేము అనుభవిస్తున్నాం కాబట్టి మాకు అక్కడ మా ఆరోగ్యాన్ని కాపాడాలని అలాగే అవసరమైతే ఇండస్ట్రీ సహకారం తీసుకొని పిహెచ్సి కాదు దానికి ఒక స్థాయి హాస్పిటల్ ఒకటి కావాలని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో శ్రీ లక్ష్మీ గణపతి ఏజెన్సీ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం చేతుల మీదుగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీ గణపతి ఏజెన్సీ అధినేత మేకా సువర్ణ పుష్ప సురేష్ పర్యావరణం కాపాడడం కోసం ఈ మట్టి వినాయకుల ప్రతిమను పంపిణీ చేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి ఏజెన్సీస్ అధినేత మేకా సువర్ణ పుష్ప సురేష్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం సురేష్ గారు మట్టి గణపతి విగ్రహాలు ప్రజలందరికీ ఆయన శక్తి కొద్ది పంచిపెడతారు. దానివల్ల ఈ మట్టి విగ్రహాలను పూజిస్తే మనకు పర్యావరణ పరిరక్షణ కలుగుతుందన్న ఉద్దేశంతో ఆయన ఈ మహాకార్యం చేస్తున్నారు. ఇది ప్రజలకి గణేశుని ఇవ్వడంతో పాటు పర్యావరణ పరిరక్షణకి ఆయన ఉపయోగపడుతున్న తీరు నాకు చాలా ఆనందంగా ఉన్నది. ప్రజలందరూ కూడా ఒకటే సందేశం, మట్టి గణపతినే పూజించండి, పర్యావరణ పరిరక్షణని కాపాడండి. పిఠాపురంలో సుమారు 6.5 కోట్లతో నిర్మించిన నూతన కోర్టు భవనం సముదాయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ వర్చువల్ పద్ధతిలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వర్చువల్ పద్ధతిలో న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ కోర్టు బార్ సంబంధాలతో సత్వర న్యాయం జరుగుతుందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎందరో ప్రతిష్ఠులైన న్యాయవాదులు ఉన్నారని, ఇదే జిల్లా నుండి ఎందరో హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేశారని అన్నారు. న్యాయవాదుల హర్షధ్వానాల మధ్య ప్రధాన న్యాయమూర్తి కోర్టు భవన శిలా ఫలకాన్ని ఆవిష్కరించి నూతన కోర్టులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో రాజమండ్రి జిల్లా జడ్జి గంధం సునీత, పిఠాపురం 12వ అదనపు జిల్లా కోర్టు జడ్జి ఏ వాసంతి, సీనియర్ సివిల్ జడ్జిలు బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మేరుగు రాజారావు నూతన భవన నిర్మాణానికి సహకరించిన సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కేఎస్ఆర్ భాస్కర్, ఉపాధ్యక్షుడు ఎస్ఎం అలీ, వివిధ కోర్టుల జడ్జిలు, ఇతర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రభా న్యాయాధిపతి అయిన దేవుడు అని వాక్యం రాయబడ్డది కనుక ఇక్కడ అనేక మంది న్యాయం పెట్టుకుని చేరిన మనకు ఈ యొక్క జ్యుడిషియరీ అందరి కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి సదాకాలం తోడే Dheeraj Singh Thakur, Chief Justice, High Court of Andhra Pradesh. The speciality of East Godavari district, especially Pittapuram and Kakinada, is the Sithanagaram Nachapanda Court or Praja Court, which has excelled in addition to the British courts. People still talk about Muvada Narasimhamurthy as creator of the said court, and he used to write judgments on palm leaves. This is a historic occasion in the annals of Pittapuram subordinate judiciary history, and indeed one of the largest event in our Pittapuram. Bar room facilities, etc. ముఖ్యంగా పిఠాపురం వాసులందరికీ కూడా నమస్కారం. మొదటగా ఇక్కడ డిస్ట్రిక్ట్ మున్సిపల్ కోర్టు 1966లో స్థాపించడం జరిగింది. దాని తర్వాత సబ్ కోర్టు 1987లో, అదనపు జిల్లా కోర్టు 2014లో స్థాపించడం జరిగింది. అప్పటి నుండి ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ కోర్సులో, ఓల్డ్ కోర్సులోనే ఈ 2 కోర్సులు రన్ చేస్తున్నారు. ఈ రీసెంట్గా 2014 తర్వాత స్థాపించిన తర్వాత 2015లో ఆనరబుల్ హైకోర్టు వారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత 6,50,00,000 ఫండ్స్ శాంక్షన్ చేసిన తర్వాత గవర్నమెంట్ వారు అదేవిధంగా జీవో శాంక్షన్ చేసి 2018లో ఈ 2 కోర్టుని కన్స్ట్రక్షన్ బిగిన్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ బిగిన్ చేసిన తేదీ నుండి కూడా కోవిడ్ పీరియడ్ కారణంగా ఒక 2 years ఈ కన్స్ట్రక్షన్ కొంచెం స్లో అయింది. ఆ తర్వాత కొన్ని కారణాల మూలంగా ఈ కన్స్ట్రక్షన్ అనేది కొంచెం డిలే అయింది. డిలే అయినప్పటికీ కూడా చాలా బ్యూటిఫుల్ బిల్డింగ్ వచ్చింది. బ్యూటిఫుల్ బిల్డింగ్ రావడానికి మొత్తం కారణం ఇక్కడ కాంట్రాక్ట్ ఆర్ఎండ్బి పీపుల్ కానీ, లోకల్ జ్యుడిషియల్ ఆఫీసర్స్, బార్ వాళ్ళు కూడా ఈ బిల్డింగ్ ఇంత మంచిగా తెచ్చుకున్నారు. ఈ 2 కోర్సులు కూడా దాదాపుగా ఇక్కడ పెండెన్సీ, పిఠాపురం పెండెన్సీ 4,534 కేసులు ఉన్నాయి. 4 కోర్సులో మొత్తం పెండెన్సీ. ఇక్కడికి వచ్చే వారందరూ కూడా దిస్ ఇస్ టెంపుల్ ఆఫ్ జస్టిస్. ఈ టెంపుల్ ఆఫ్ జస్టిస్ లో వీళ్ళకి ఎవరికి అన్యాయం జరగకుండా చక్కటి న్యాయం అందేలాగా, న్యాయపరమైన తీర్పులు మాతో కూడా ఈ టెంపుల్ ఆఫ్ జస్టిస్ అందించేలాగా, మా న్యాయాధికారులకు కూడా మీరందరూ సపోర్ట్ ఉండేలాగా మేము ఎప్పుడు కోరుకుంటాము. ఇక్కడికి ఈ కోర్టులు వచ్చి ఇన్ని ఫెసిలిటీస్తో రావడం అనేది హానరబుల్ హైకోర్టు వారు, హానరబుల్ సుప్రీంకోర్టు వారు,
మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ అలాగే రిలీజ్ చేసిన ఫండ్స్ మూలంగా ఈ న్యూలీ ఎస్టాబ్లిష్డ్ కోర్స్ కూడా కోర్స్ వచ్చే కంటే ముందే సోలార్ సిస్టమ్, ఎయిర్ కండిషన్స్, ఫర్నిచర్ అంతా కూడా అరేంజ్ చేయడం జరిగింది. కోర్స్ అన్ని బ్యూటిఫుల్గా ఉన్నాయి. అందరూ చక్కగా ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుని మంచి మంచి తీర్పులను వెలువరిస్తారని చెప్పి, ఈ కోర్స్ ద్వారా కూడా మంచి లబ్ధి పొందుతారని చెప్పి పిఠాపురం వాసులందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాయి. కాకినాడ జిల్లా ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్ లో మాస్ కంప్యూటర్ ఆధ్వర్యంలో ఎస్ఐ రామలింగేశ్వరరావు చేతుల మీదుగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేపట్టారు. మాస్ కంప్యూటర్ అధినేత అడప దుర్గారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 1000 మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణ కోసం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామలింగేశ్వరరావు డిగ్రీ కాలేజ్ అధ్యాపకులు ప్రయాగమూర్తి మీడియాతో మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా మాస్ కంప్యూటర్స్ అధినేత అడప దుర్గారావు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణ దిశగా పాటుపడుతున్నారని అభినందించారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోరాడ రాసు, దాడిశెట్టి వీరబాబు, ఎండి అధికార్, సోర్నంపూడి శ్రీను, సిడగం మాధవ, డిగ్రీ కాలేజ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మొత్తం ఏలేశ్వరం పట్టణ ప్రజలందరికీ కూడా రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మా పోలీస్ శాఖ తరఫున మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, ఈ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వచ్చే వినాయక చవితి ఉత్సవాలు బందోబస్తు ప్రకారం, ఎవరి అనుమతుల ప్రకారం వాళ్ళు జరుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం మన మార్స్ దుర్గారావు గారి ఆధ్వర్యంలో మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ మట్టి వినాయకులు పంపిణీ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకవైపు కాలుష్యం పెరిగిపోతుంది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తయారీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా నిషేధించడంలో భాగంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు గత 12 సంవత్సరాల నుండి ఏలేశ్వరం పట్టణంలో జరగడం ఎంతో శుభపరిమాణం. దీనిలో భాగంగా కాలుష్యం నివారించవచ్చు. అలాగే మెయిన్ వాటర్ కల్తీ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని నివారించడంలో ముఖ్య ఉద్దేశంగా ఈ మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. మార్స్ కంప్యూటర్స్కి మా పోలీస్ శాఖ తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మార్స్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం గత 12 సంవత్సరాల నుంచి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలని పూజించాలని. రంగు విగ్రహాలను పూజించడం వల్ల మన విగ్రహం పూజల అనంతరం విగ్రహాన్ని నీటిలో కలుపుతాం కాబట్టి ఆ నీటిలో కలిసిపోయి కాలుష్యం రహితంగా జరుగుతుంది. కాబట్టి దానివల్ల పర్యావరణానికి ఎంతో నష్టం కలుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మార్స్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేపడుతుంది. అలాగే పబ్లిక్ అంటే అవగాహన విద్యార్థుల ద్వారా కూడా అవగాహన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఈ కార్యక్రమానికి మా మార్స్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో మిత్రులు, సోదరులు, అలాగే విద్యార్థులందరూ కూడా భాగస్వాములు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఏలేశ్వరం పట్టణ ప్రాంతంలో ఓ మంచి కార్యక్రమం మార్స్ కంప్యూటర్ అధినేత దుర్గారావు గారి ద్వారా జరుగుతుంది. ఈ కార్యక్రమం సామాన్య ప్రజలకి, అదేవిధంగా హిందూ ధర్మ సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రజలందరికీ మేము తెలియజేసింది ఏమంటే, ఆ ఉత్సవాలకి ఆర్భాటాలకు పోకుండా వాతావరణ కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా మట్టి విగ్రహాలను పూజించి ఆ విఘ్నేశ్వరుని యొక్క మన్ననలు పొంది ఆశీర్వాదాలు పొందాలి తప్ప వాతావరణ కాలుష్యానికి ఆఘాతం కలిగించే ఈ రంగుల విగ్రహాలని వాడకుండా గత 12 సంవత్సరాల నుంచి ఈ మార్స్ కంప్యూటర్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరపున మేము మా విద్యార్థులు పాల్గొని ఆయనకి సేవలు అందించడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కాలుష్యాన్ని నివారించే బాధ్యతగా తీసుకొని మట్టి విగ్రహాలనే పూజించి విఘ్నేశ్వరుని యొక్క మన్ననలు పొందాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా. కాకినాడ జిల్లా ప్రతిపాడు మరియు కిర్లంపూడి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న స్పీడ్ 220 సినిమా విడుదల సందర్భంగా కిర్లంపూడి శ్రీ సూర్య రామ థియేటర్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.
విజయలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ లో హేమంత్ రెడ్డి, గణేష్, ప్రీతి సుందర్ కుమార్, జాహ్నవి శర్మ హీరోయిన్లుగా, కొండమూరు ఫనీ సమర్పణలో మందపల్లి సూర్యనారాయణ, మందపల్లి ఆనంద్, మదినే దుర్గారావు, మేడిపోయిన పెదకాపు నిర్మాతలుగా హర్షబాబు దర్శకత్వం వహించిన ఈ స్పీడ్ 220 సినిమా విడుదల సందర్భంగా కిర్లంపూడి శ్రీ సూర్య రామ థియేటర్ లో బెనిఫిట్ షో వేసి బాణర్ సంచా కాల్చి సందడి చేశారు. సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఐటెం సాంగ్ రాగానే థియేటర్ లో ప్రేక్షకులు కేరింతలతో హంగామా చేశారు. ఈ సినిమాకి అన్ని విధాలుగా సహకరించిన పత్రి రమణ, సూర్నిడి గంగాధర్, తుమ్మల సుబ్బుకి చిత్ర నిర్మాతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సినిమా సూపర్ హిట్ అని ప్రేక్షకులు తీర్పు ఇవ్వడంతో చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా మంచి యూత్ కి మంచి సినిమా స్వీట్ 220 సినిమా యూత్ కి ఫుల్ సినిమా అందించేమో మీరు అందరూ చూసి దాని విజయం సాధించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మంచి సినిమా మా ఏరియాలో తీయడం ఇంకా బాగుంది. మా ప్రతిపాలన మా అందరి సపోర్ట్ కూడా బాగుంటుంది మూవీకి. ఆల్ ది బెస్ట్ టీమ్ అందరు. కనెక్ట్ అత్యంత విలువ తీసిన సినిమా ఏదైనా ఉందంటే ఈ రోజుల్లో చిన్న నిర్మాతలు డేర్ చేసి ముందుకొచ్చి ఈ సినిమాను స్టార్ట్ చేసి ఒక విధంగా పైకి తీసుకొచ్చారంటే చిన్న నిర్మాత ఈ విధంగా సినిమా తీయడం అన్నది చరిత్రలో ఒక విధంగా చెప్పుకోవాలి. మనం ఒక సినిమా ప్రతి ఒక్కరు తీద్దాం అనుకుంటారు కానీ ఎవరు ముందుకు సాగలేరు. అలాంటి టైంలో సినిమాని సూపర్ డూపర్ సినిమా హిట్ అయ్యింది. వేళ స్పీడ్ 220 ఎంతో కష్టపడి 4 సంవత్సరాలు బట్టి ఎంతో కష్టపడి తీశారు. చిన్న చిన్న నిర్మాతలు లంపల్లావా ప్రతిపాడు గ్రామం నుంచి చెందిన స్పీడ్ 220 సినిమా ఈవేళ ఘన విజయం సాధించింది. చాలా గొప్పగా ఉంది స్టోరీ. ఎందుకంటే ఫైట్లు ఉన్నాయి, ఐటమ్ సాంగ్లు ఉన్నాయి. దీంట్లో రకరకాల వింతగా ఒక యూత్ ని ఆకర్షించే విధానంగా ఉంది. చాలా బాగుంది సినిమా. అంతే చాలా సూపర్ అంటే సూపర్ గా సినిమా చాలా గొప్పగా ఉంది. ఎంత గొప్ప సినిమా ఇప్పుడు చూడలేదు. కథలో దమ్ముంది. సినిమా అంతా బ్రహ్మాండంగా కంటెంట్ ఉంది. ఈ దీంట్లో ఆల్రెడీ చాలా యూత్ కి నచ్చేసిన సినిమా అంతా చాలా సూపర్. ఎక్కడికో వెళ్ళిపోతుంది సినిమా కూడా. అంత హైలైట్ గా తీసాడు హర్షబాబు డైరెక్టర్ గారికి జోహార్. విజయవాడలో వరద బాధితులను పరామర్శించేందుకు జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లలేదని కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న విమర్శలను జనసేన నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామానికి చెందిన జనసేన సీనియర్ నాయకులు పల్లెటి బాపన్నదొర మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న విమర్శలను చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజకీయాల్లోకి రాకముందు ఒక స్టార్ హీరో అని ఇటువంటి సమయంలో ఆయన పరామర్శలకు వెళితే అక్కడ జనంతో ఇంకా సమస్య పెద్దదవుతుందన్నారు. అదేవిధంగా గ్రామంలో అరవిందో పైప్ లైన్ సముద్రంలోకి వదిలారని దాన్ని గత ప్రభుత్వం ఉన్నప్పుడు తొలగించకుండా నెట్టుకొచ్చారని తాము ధర్నా చేస్తున్న సమయంలో అధికారులు కొందరు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని అందుకు తాత్కాలికంగా ముగించాలని చెప్పడంతో అప్పుడు తాత్కాలికంగా ముగించామని అయితే ఇప్పటికీ ఆ పైప్ లైన్ తొలగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆ పైపులను తొలగించకపోతే రాష్ట్ర డిప్యూటీ సీఎం పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కారే బాబ్జీ, మైలపల్లి నోకరాజు, కారే మహేష్, పల్లెటి దేవుడు, డొంక సత్యబాబు, కారే రాజు, ఉమ్మడి ప్రకాష్ రావు, మైలపల్లి సతీష్, కోడాబుజ్జి, ముక్ర నాగేశ్వరరావు, పక్కర్ల కుమార్, ఆయన వెంట జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేరు పల్లెటి బాపందర, జనసేన మత్స్యకార సీనియర్ నాయకుడిని, కోనపాపేట. మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం. గత 4-5 రోజుల నుంచి ఈ వరద బాధితుల వల్ల ముప్పు వల్ల చాలా మందికి ఇబ్బంది జరగడం జరిగింది. దాని నిమిత్తం
మా అధ్యక్షులు జనసేన అధ్యక్షులు శ్రీ డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. అందుకు మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకోసం అంటే ఆయన మొన్న మీడియా ముఖంగా కూడా తెలియపరిచారు. ఏమనంటే, నేను ముందుగా వెళ్తే ఈ ప్రజలు ఇబ్బంది పడి ఉన్నారో వాళ్ళు ఎవరికి సహాయం చేయరు అనే ఆలోచన విధానంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైసీపీ వాళ్ళు రకరకాల విమర్శలు చేస్తున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పి నిన్న మా అధ్యక్షులు వారు తెలియపరిచారు. ఎందుకోసం అంటే ఆయన నిన్న 6 కోట్లు రిలీజ్ చేశాడు ఆ వరద బాధితులకి. ఈ పంచాయతీ 400 పంచాయతీ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ఓ పంచాయతీకి లక్ష చొప్పున 4 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్ తెలంగాణకు 1 కోటి, నెక్స్ట్ ఈ డిప్యూటీ సీఎం 1 కోటి, అలాగా మొత్తం 6 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ ఘనత పవన్ కళ్యాణ్కి ఉంది. ఆయన మీడియా ముఖం కూడా విషయం ఏం చెప్పారంటే, మీరు వైసీపీని విమర్శించడం కాదు, అలాగని మా అధ్యక్షులు కూడా వాళ్ళు విమర్శించలేదు. ఎందుకైనా ఒక సాంకేతికంగా మాట్లాడడం జరిగింది మా అధ్యక్షుల వారు. ఇవాళ పవన్ కళ్యాణ్ నేను చెప్తున్నాను, ఆయన రాజకీయంగా వేరు, వ్యక్తిగతంగా కూడా ఆయన ఎవరు విమర్శించినా కూడా సరిపోరు. ఎందుకోసం అంటే ఆయన సొంత డబ్బు కూడా ఇవాళ డిప్యూటీ సీఎం అయినా సరే ఆయన సొంత డబ్బు కూడా ప్రజలకు చేయాలని ఆలోచన విధానం. ఇప్పుడు కూడా ఆయన ఒక హోదాలో ఉన్నా సరే ఆయన డబ్బు కూడా ప్రజలకు ఏదో చేయాలని ఆలోచన విధానం కలిగిందంటే ఆయనకున్న మనస్తత్వం ఎవరికి ఉంటుందని ఒక ఆలోచన విధానం చేయాలి. ఈ వైసీపీ వాళ్ళు దయచేసి మీ పార్టీ ఎలాగ భూస్థాపకం అయిపోయింది కూడా, మీరు దయచేసి ఇలాంటి విమర్శలు మాత్రం చేయకండి. ప్రజలకు ఏమైనా చేసే ఆలోచన విధానం ఉంటే మా అధ్యక్షులు చెప్పారు కదా, ప్రజల్లోకి వెళ్ళండి. నేను మంచి చేసే ఆలోచన విధానం ఉంటే చేయండి. దానికి కూడా మేము ఇలా చేశారా బాబు అని చెప్పి మిమ్మల్ని కూడా మేము గౌరవిస్తాం, అది వాస్తవం. ఇది మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకోసం అంటే మేము మత్స్యకారులు కూడా పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు కలవడం జరిగింది, మాకు కూడా చాలాసార్లు గౌరవించి మా మత్స్యకారుల తరపున కూడా మాట్లాడడం జరిగింది. మాకు కూడా మొన్న మళ్ళీ ఎంపీ గారు కూడా మన ప్రోగ్రాంకి వచ్చారు ఉప్పాడ, కొన్ని విషయాలు కూడా చెప్తాను. అప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, కొన్ని విషయాలు చెప్తే ఈ గొట్టు కోసం కానీ ఈ కానీ మా మత్స్యకారుల గురించి కూడా ఆలోచన విధానం చేస్తున్నారు. అదే కాకుండా మాకు ఇంకొక ముఖ్యమైన ఇబ్బంది ఉంది. గత ఎలక్షన్లో మేము అరవిందో కోసం ధర్నా చేయడం జరిగితే ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చిందని చెప్పి ఆ గతంలో ఆ వారం రోజుల్లో మీటింగ్లు పెట్టారు. కలెక్టర్ గారి సమక్షంలో, ఆర్డీఓ సమక్షంలో, డిఎస్పీ వీళ్ళందరూ కూడా మీటింగ్లు పెట్టి, ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉంది, మీరు అది దయచేసి రోడ్డు మీద ధర్నా చేయకూడదు, చేస్తే ఇబ్బంది వస్తుంది రూల్స్ అండ్ రెస్పాండ్ కానీ, అందుకని చేయకండి అని చెప్పేసి అంటే మేము మా ప్రజలందరికీ మా పెద్దలు సముఖంగా చెప్పి ధర్నా ఆపడం జరిగింది. ఎందుకోసం అంటే అది ఇచ్చే భరోసాను పెట్టి మేము ఆపడం జరిగింది. ఎలక్షన్ అయ్యాక మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు నేను చెప్తాను, గత వైసీపీ వాళ్ళు చేసే మోసాన్ని నిజంగా మాకు చాలా బాధ అనిపిస్తుంది. మా మధ్యకాలం ఈరోజు కూడా అక్కడ ఏటకెళ్తే వల్ల పోవడం, ఈ మధ్యకాలంలో ఈ వారంలో కూడా మా వాళ్ళు చాలామంది కూడా చాలా వరకు నష్టపోయారు కూడా. వల్ల ఆ పైప్ దగ్గర వల్ల పోవడం, మా వాళ్ళు కూడా ఫోన్లు చేసి ఆ వాటర్ వదలని చెప్పారు. గతంలో ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వాటర్ తీసుకుంటా తప్ప వాటర్ వదలని చెప్పారు. ఇప్పుడు వాటర్ కూడా నీటిలోకి వదిలేస్తున్నారు, అది చాలా స్మెల్ వచ్చేస్తుంది, వల్ల కూడా తగిలికొని చాలా నష్టపోతున్నారు. మేము చెప్తున్నాం, ఈరోజు మా మధ్యగా తగిన న్యాయం జరగకపోతే ఈ అరవిందో కంపెనీ మేము ఇవాళ ఈ మీడియా ముఖంగా చెప్తున్నాం, మేము జనాన్ని తీసుకెళ్ళి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా వెళ్ళి కూడా నాకు ఫైల్ అన్నీ ఆల్రెడీ రెడీ చేసి ఉన్నాయి, గతంలో ఇచ్చాం కాబట్టి వాళ్ళందరికీ కలెక్టర్ గారికి ఆర్డీఓకి వీళ్ళందరికీ ఇచ్చిన ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్ పెట్టుకెళ్ళి మా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి మాకు తగిన న్యాయం జరిగేలాగా మా అధ్యక్షుల వారికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చి కూడా ఈరోజు చెప్తున్నాం. ఎందుకోసం అంటే మాకు న్యాయం జరిగేదాకా కూడా దీన్ని మేము వదలం. ఎందుకోసం టైం వస్తే పవన్ కళ్యాణ్ పైప్ లైన్ దగ్గర కూడా కూర్చోబెట్టి మాకు తగిన న్యాయం జరిగేదాకా టైం వస్తే పైప్ లైన్ కూడా లాగేసేలా కూడా మా ప్రజలందరూ కూడా అందరూ ఉంటారు. ఎందుకంటే మేము సముద్రంలో బ్రతకాలి, అందుకని మాకు నష్టం జరిగేలాగా ఉంటే మాత్రం మేము సహించాం. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఫైల్ పెట్టుకుని మాకు తగిన న్యాయం జరిగేలాగా కూడా మేము ఈ విషయంలో పోరాడతాం. దయచేసి మరొకసారి ఈ వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నాను, గతంలో మీరు ఏమేమి చేశారో అవన్నీ మాకు తెలియదు, కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి సరిపోరు. అదే కాకుండా ఈ వరద బాధితులకి మెగా ఫ్యామిలీ తరపుని 9,45,00,000 కూడా విరాళం ఇవ్వడం జరిగింది. అది మీరు చూసుకొని ఏదైనా మాట్లాడండి. ఎందుకంటే ప్రజలకి మంచి చేద్దామని ఆలోచన విధానం కలిగినప్పుడు మీరు ముందుకు వచ్చి మాట్లాడాలి తప్ప ఏది చేయకండి, విమర్శించే ఆలోచన విధానం ఉండకండి. సొంత డబ్బులతో, సొంత నిధులతో ప్రజలకు ఏదో చేయడానికి కూడా ఈరోజు మెగా ఫ్యామిలీ ముందుంది. మా అధ్యక్షుల వారు కూడా ఈరోజు కూడా ఒక అధికారంగా ఉన్నారని ఆలోచన కాకుండా ఆయన సొంత నిధులతో ఏదో చేయాలనే ఆలోచనలో ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచన విధానం ఉంది.
దయచేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఈ విషయంలో మాత్రం మీరు మరొకసారి మా అధ్యక్షుల విమర్శించే మర్యాద ఉండదు. మేము సభాముఖంగా చెప్తున్నాం. మాకు కూడా 28వ దాని గురించి కూడా మేము వదిలిపెట్టాం. మేము అధ్యక్షుల తీసుకొని టైం అంతా పైప్ లైన్ దగ్గర కూర్చోబెట్టి మాకు న్యాయం జరిగేదాకా మేము పోరాడతామని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియపరిచారు. కాకినాడ సాంబమూర్తి నగర్ 5వ వీధి బాల వెంకట్ నగర్ లో వెలిసిన శ్రీ విజయ గణపతి మందిర ప్రతిష్ట కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు కుమారుడు వనమడి మోహన్ వర్మ చేతుల మీదుగా నిర్వహించినట్లు రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి 13వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గాది శివరామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా గాది శివరామకృష్ణ మాట్లాడుతూ ఇక్కడ ఉన్న పురాతనమైన వినాయక విగ్రహం గత కొంతకాలం నుండి లేకపోవడంతో అరిష్టంగా భావించి ఎమ్మెల్యే వనమాడి దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. ఆయన వెంటనే స్పందించి అతి తక్కువ సమయంలోనే ఈ మందిరం నిర్మించేందుకు సహకరించారని అన్నారు. విగ్రహ శిల్పి సత్యనారాయణకు నల్లబెల్లి రమణ చేతుల మీదుగా పట్టు వస్త్రాలు అందజేశారు. గాది శివరామకృష్ణ, పద్మ, నల్లబెల్లి దుర్గాప్రసాద్, మహిస్వామి పూజా కార్యక్రమంలో కూర్చోవడం జరిగిందన్నారు. అనంతరం స్వామి వారి అన్నప్రసాద వితరణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాలా త్రిపుర సుందరి దేవాలయం చైర్మన్ గ్రంథి బాబ్జీ, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, 13వ డివిజన్ మాజీ కార్పొరేటర్ వమ్మి బాలాజీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, మాజీ కార్పొరేటర్ సీకొట్టి అప్పలకొండ, ఎండి తాజుద్దీన్, బంగారు సత్యబాబు, గుదే రాంబాబు, కసింకోట చంద్రశేఖర్, బాసి రమణారెడ్డి, దారా ప్రసాద్, అప్పల్ రాజు, ఖాన్ కరీముల్లా, రాజు, నాగేంద్ర కుమార్, రామకృష్ణ, బొంగ నాగరాజు, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనకి మీకు అధికారం ఉంది, వీళ్ళకన్నా ఎక్కువ అధికారం మనకే ఉంది. అది మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ దేహి మే గణనాయక వినాయక నమస్తుభ్యం. ఇంద్రైవేహ ధ్రువస్థిష్ఠ రాష్ట్రముధారయ అభితిష్ఠ పృథున్యతః అథరేషంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ క్షేత్రాణి సంజయన్ ఇంద్ర ఏనమదీధరత్ ధ్రువం ధ్రువేణ చ బ్రహ్మణస్పతిః. ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం. అర్థం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవవక్తారం బాహి బాహి సమంతాత్ త్వం వాంగ్మయస్త్వం చిన్మయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. సర్వం జగతి తన్వత్తో జాయతే సర్వం జగతి తన్వత్తస్థిష్ఠతి సర్వం జగతి తన్వయులయమేష్యతి సర్వం జగతి తన్వయు ప్రత్యేతి. త్వం భూమిరాపో నలో నిలో నభః త్వం చత్వారి వాక్ పరిమితా పదాని త్వం గుణత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారే స్థితోసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకః త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం. త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్సువరోం గణాదీన్ పూర్వముచ్చార్య వర్ణాదీన్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పీఠాపురంలో 6.5 కోట్లతో నూతన కోర్టు భవన సముదాయం వర్చువల్ పద్ధతిలో ఘనంగా ప్రారంభించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. కాకినాడ జీఎంసీ బాలయోగి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం. ప్రజా సమస్యలపై కాకుండా ప్రజా ప్రతినిధుల వేతనాలపై చర్చించడంపై జడ్పీ చైర్మన్ సీఈఓలను నిలదీసిన సభ్యులు. బాయ్కట్ చేసేందుకు ప్రయత్నించిన సభ్యులకు సర్ది చెప్పి వారం రోజులు గడువు కోరిన కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్.
కాకినాడ సాంబమూర్తి నగర్ 5వ వీధి బాల వెంకట్ నగర్లో ఘనంగా శ్రీ విజయ గణపతి మందిర ప్రతిష్ట. సిటీ ఎమ్మెల్యే వనమాడి కుమారుడు మోహన్ వర్మ చేతుల మీదుగా మందిర ప్రతిష్ట నిర్వహించినట్లు మందిర ప్రతిష్ట రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి 13వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గాది శివరామకృష్ణ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.